గోషామహల్కి సంబంధించినటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా భారతీయ జనతా పార్టీ మొన్న విడుదల చేసినటువంటి లిస్టులో ఎవరి పేరు లేదు. దాంట్లో కూడా ఆందోళనకరమైనటువంటి మాటలు రాజాసింగ్ మాట్లాడినందుకు కూడా కొంతమంది చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. రామచంద్రరావుని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ, ఇక్కడ కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం ప్రకటన అని చెప్పేసి మీరు మాట్లాడితే అసలు మిమ్మల్ని పార్టీ ఎందుకు పిలవాలా, అసలు ఎందుకు పిలుస్తుంది అంటే భారతీయ జనతా పార్టీ ఒకసారిగా మళ్ళీ రాజాసింగ్ లాంటి వ్యక్తి మీద యాక్షన్ తీసుకుంటే కార్యకర్తలల్లా చీలికలు మొదలైతాయి. ఇది కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తుంది అనుకోవచ్చు. రాజాసింగ్ని మనం ఏమైనా టార్గెట్ చేస్తే రాజాసింగ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆయన గోషమాల్లో సంబంధించినటువంటి మ్యాపుల్లో ఆయన కార్యకర్తలు లేవు. యావత్ తెలంగాణ, యావత్ భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరున్నది. రాజాసింగ్ అంటే కట్టర్ హిందూ అనే పేరున్నది. రాజాసింగ్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అదొక విషయం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎటువైపు అనేది రెండో క్వశ్చన్. తర్వాత రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు, రాజాసింగ్ ఇచ్చినటువంటి కౌంటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇవ్వగలుగుతాడా? కౌంటర్ ఇస్తే అసలు కార్యకర్తలు ఎటువైపు ఉంటారు అనేది పెద్ద ప్రశ్నగా